మీరు అడగండి. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ ఎలా అనిపించిందండి? ఫస్ట్ అద్భుతంగా ఉంది సార్. నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళాడు, సినిమా ఎలా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ బ్రోలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు, ఆయన చెప్పిన విధానం, అతని ప్రతి ఫేమ్లోని ఇన్ని రోజులు ఆయన ఒక నటుడిగా చూసాం, అద్భుతమైన మెసేజ్ ఇవ్వటం చూసాం. దీంట్లో జీవితంలో కుటుంబం ఎలా ఉండాలి, ఆ కాలము టైం అని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఆ టైంలో మన కుటుంబాన్ని ఎంత స్పెండ్ చేయాలి, ఎటువంటి ఇది లేకుండా హ్యాపీగా జీవితాన్ని ఇది చేసుకోవాలి తప్పితే ఆ టయాన్ని వేరే విధంగా ఇది చేసుకుంటే జీవితం వ్యర్థం, మనిషి హ్యాపీగా బతకాలనేది మంచి మెసేజ్ ఇచ్చాడు. లేనిపోయిన దానికోసం ఆర్భాటాల కోసం పోయి జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు అనేది ఆ టయాన్ని అద్భుతంగా చూపించాడు. సాయి ధర్మతేజ అద్భుతమైన నటన, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క కాస్ట్యూమ్స్ అద్భుతం, ప్రతి డ్యాన్స్ ప్రతిది ఆ రోజు బద్రీ కానించి అన్ని మూమెంట్లను కూడా చూపించాడు. అద్భుతమైన నటన అండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దీ నేటివ్కి తగ్గట్టుగా డైలాగ్ బాగా రాశాడు. సముద్రకని గారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిలో ఏ డైరెక్టరు తీలేని నటనని పవన్ కళ్యాణ్ నుంచి తీసుకున్నారనమాట. అద్భుతమైన నటన అండి. అంటే వింటేజ్ లుక్లో కూడా ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎలా ఉండబోతుంది అంటే? ఫ్యామిలీ మొత్తం సకుటుంబం సపరివార సమేతంగా ఒక మంచి సినిమా. అంటే ఈ సినిమా నిజ జీవితంలో మనిషి పుట్టకేంటి, మరణం ఏంటి, ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది మిగిలేది. దాంట్లో ఆ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం, కుటుంబంలో తల్లి, చెల్లి, అక్క, బావ ఎన్ని ఉంటాయి. అనుకున్న సమయంలో చిన్నతనంలో తండ్రి చనిపోతే ఆ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా టైం స్పెండ్ చేయాలనేది చూపించాడు. అంటే ఈ ప్రేమలు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ముందు తన తల్లిదండ్రులు, తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలనేది జాగ్రత్తగా చెప్పాడు. ఆ కాలం విలువ, ఆ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ సర్. జీవితంలో గడియారంలో ముళ్ళు ఇలా తిరిగిద్ది కానీ రివర్స్ తిరగదు, అదేవిధంగా అలా కోసం ఎవరో కూడా ఆగదు. ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించాం అనేది జీవితం. ఆ జీవితానికి మంచి మెసేజ్ ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఒకవైపు రాజకీయాల్లో వ్యవస్థలో లోపాలను కూడా ఎత్తి చూపించాడు. లేనిపోని కోసం వెళ్ళొద్దు, లక్షల కోట్లు కాదు, జీవితం మనం ఏం సాధించామనేది ముఖ్యం అనేది పవన్ గారు చెప్పడం. సముద్ర గారిని ఇంకోసారి తెలుగు పరిశ్రమ మొత్తం అభినందించాల్సిన అంశం. ఒక తమిళ దర్శకుడు అయ్యండి, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాని, తర్వాత త్రివిక్రమ గారి డైలాగులు, ఇద్దరు కాంబినేషన్ అండి కళ్ళమ్మటి నీళ్లు తెప్పించినండి. నిజంగా ఎవరు చేయలేరు సాయి ధర్మతేజ్ పవన్ కళ్యాణ్ గారి లాగా. ప్రతి సన్నివేశం అలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. జై పవర్ స్టార్ అన్న. సినిమా చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీతో మంచిగా కనెక్ట్ అయ్యే సినిమా. డబ్బు ఇంపార్టెంటా టైం ఇంపార్టెంటా అంటే మన ఫ్యామిలీతో కలిసి ఉండడం టైం ఇంపార్టెంట్. సినిమా చూస్తే తెలుస్తాను. ఫ్యామిలీ కంపల్సరీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న. పవన్ కళ్యాణ్ మంచిగా అనిపించింది అన్న. జల్సా టైం, ఆ సాంగ్స్ అవి చాలా ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చాలా మంచిగా ఉందన్న పవన్ కళ్యాణ్. బ్రో జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ తీసేశారు సినిమాని, మామూలుగా లేదు బ్రో. పవన్ కళ్యాణ్ సాయి ధర్మతేజ్ గారు ఇద్దరు ఒకే ప్రేమలో ఉంటాం. మాకు ఆనందంగా ఉంది. చిటికేస్తే చాలు మాయమైపోతున్నాయి దెబ్బకి. రౌతాల గారి డ్యాన్స్ కానీ, తమన్ మ్యూజిక్, అలాగే బుడగరి వాసుదేవన్ గారి, సముద్రగిరి గారి, కటార్ కృష్ణ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. పీపుల్ మీడియా తరఫున పెద్ద హిట్ అండి. రేట్ 3.5 అండి. పొలిటికల్ డైలాగులు కూడా ఉన్నాయి సినిమాలో. అలాగే త్రివిక్రమ్ గారి కథ, రచన, మాటలు ఈ సినిమాకి చాలా హెల్ప్ అయినాయండి. తమన్ మ్యూజిక్, అలాగే రౌతాల గారి డ్యాన్సు, సంగీతం బాగా ఎరగ తీసేసారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక మనిషి యాక్సిడెంట్ అయిన తర్వాత కాపాడే దేవుడి గడపలో పవన్ కళ్యాణ్ గారు నటించారు. గోపాల తర్వాత అంత పెద్ద హిట్ సినిమా. రేటు 3.5 అండి. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎక్కడ తావలేకుండా మేము కూడా ఇందులో యాక్ట్ చేసాం. సముద్రకని గారి మాట ప్రకారం పెళ్లిలో క్లోజ్అప్ షాట్ పడిందండి, బాగుంది, చాలా ఆనందం. సముద్రకని గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే జీవి విశ్వప్రసాద్ గారికి, అలాగే కూచిపట్ల వివేక్ గారికి కూడా చాలా థ్యాంక్స్. జీవి తెలుగు ప్రసాద్ గారికి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. డ్యాన్స్ పవన్ కళ్యాణ్ గ్లామర్గా చాలా బాగా కనబడతాడు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మేము ఒక సాంగ్ రాసామండి, ఎలక్షన్కి ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఓటేసి చూడు పవర్ స్టార్ పవన్ మనోడు అనే సాంగ్ రాసిన ఎలక్షన్కి ఉపయోగపడుతుంది. ఇంకా 5 సాంగులు ఉన్నాయండి. ఆయనకి చేరవుతుందని మీ టీవీ ద్వారా తెలియజేస్తానని ఆశిస్తున్నాము. ఆయన తెలియజేయాలి. మధ్యలో అందరూ ఆపుతున్నారు మమ్మల్ని, ఆయన దగ్గరికి వెళ్ళనీయట్లేదు. అందువల్ల చాలా బాధపడుతున్నాను. సూపర్ ఉంది సినిమా అయితే, ఎక్కడ బోర్ కొట్టలేదు, అంతా కూడా చూడబుద్ధి అయింది. మంచి స్టోరీ అండి. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. ఇది కూడా ఉండి ఆయన అలా మేనల్డ్ కూడా బ్రో అన్నా కూడా ఎక్కడ వదలలేదు. ఒక్క సిటికేస్తే నెక్స్ట్ జగన్ సీట్ కూడా ఎగిరిపోద్ది. అట్లా సిటికేస్తే నెక్స్ట్ ఎగిరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగే కాదు అంతా చించేశారండి. సినిమా 100 డేస్ బద్దలు కొట్టదండి. రియల్ సూపర్ అండి సినిమా అయితే. కొంచెం తక్కువ అన్న.
ఈ రోజు బ్రో సినిమా అయితే చూసా, వేరే లెవెల్. మెయిన్ అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్సే మాట్లాడుకోవచ్చు. సినిమా అతను వచ్చి నుంచుని వెళ్ళిపోతే చాలు, కానీ ఇందులో మాత్రం అతను మళ్ళీ డ్యాన్స్ కూడా వేశారు. ఆ ఫస్ట్ డ్యాన్స్ ఏమో అందరికి చాలా ఊపి అయితే తెప్పించింది. సాయి ధరమ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ అవైతే అద్దరిపోయినాయి. మళ్ళీ టైంని ఇలా చిట్టికేస్తే ఎదురుకి వెళ్తారు, చిట్టికేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. ఇదైతే ఎక్సలెంట్. సముద్రగాని గారు మాత్రం ఏమి తీశారంటే మన తెలుగు ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరు చెప్పుకుంటే సినిమా ఏదైనా ఉన్నదంటే బ్రోయే. అంత బాగా తీశారు సముద్రగాని గారు అయితే. నెక్స్ట్ ఇందులో హీరోయిన్ కానీ సాయి ధరమ్ తేజ్ గారు వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అయినా డాన్సెస్ కానీ చాలా బాగున్నది. మెయిన్ అయితే త్రివిక్రమ్ గారి డైలాగులు ఎవరు మన కోసం ఆగరన్నది అయితే చెప్పాడు, అదైతే చాలా బాగున్నది అన్న. ఎందుకంటే అతను అందులో ఒక డైలాగ్ అయితే చెప్పారు, ఏమని మనం చచ్చిపోయినా సరే మన కోసం ఎవరు ఆగరు, ఒక 10 రోజులు 35 రోజులు లేకపోతే టోటల్ 82 days అనుకోండి అందులోని. అదైతే అదిరిపోయిందన్న. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయినా సరే ఎవరో పట్టించుకోరు. ఇదైతే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇందులో ఎటువంటి బూత్ కంటెంట్ కానీ ఎటువంటి ఏ కంటెంట్ లేదు. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూడండి బ్రో, చాలా బాగున్నది. మంచి మెసేజ్. ఎవరైనా ట్రోల్ చేస్తే మాత్రం వాళ్ళకైతే పక్కా పగిలిపోద్దని నేనైతే చెప్తున్నాను. నేను ఇందులో మాత్రం బీజిఎం, తమను కొట్టిన బీజిఎం మాత్రం అందరినీ ఒక ఎగిరెక్కించిందన్న. అంత బాగున్నది. ఓవరాల్ ఈ సినిమా అయితే చాలా బాగున్నది, సూపర్.